అందరికీ ఈ ఏప్రిల్ నెలలో చివరి ఆదివారం దినంన వేడి చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభాలు. ఒక ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనలోకి వెళ్దాం. ప్రార్థన యేసుని గొందాలు తండ్రి ఈ సమయంలో తండ్రి విడి చూసిన ప్రతి ఒక్కరిని తండ్రి పేరు వరుసను దీవించిన తండ్రి. ఈరోజు తండ్రి ఆరాధన ద్వారా వాక్యం ద్వారా మా హృదయం మీకు అందింపజేయండి తండ్రి. ఈరోజు తండ్రి ఆరాధన అలాగే వాక్యం మా స్థితులను మార్చును గాక, మా పరిస్థితిని మార్చడం కాక, మా సమయాన్ని మార్చడం కాక ప్రార్థిస్తూ వాక్యం ద్వారా మొదటిగా మాట్లాడమని తండ్రి, ఆరాధన ద్వారా తండ్రి అనేక హృదయాన్ని కదిలింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ కుమ్మరి అనే పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. పరమ కుమ్మరి నేను మంటి పాత్రను, నీదు సారూప్యములో నన్ను మలచుము. పరమ కుమ్మరి నేను మంటి పాత్రను, నీదు సారూప్యములో నన్ను మలచుము. నీ చిత్తమే సిద్ధించుగాక, నీదు సంకల్పముల్ నెరవేర్చుమా. విరిగి నలిగిన మంటి పాత్రయే నీకు ఇష్టమైన బలియాగము. విరిగి నలిగిన మంటి పాత్రను విడనాడలేవనే ఈ ప్రార్థన. పరమ కుమ్మరి నేను మంటి పాత్రను, నీదు సారూప్యములో నన్ను మలచుము. పరమ కుమ్మరి నేను మంటి పాత్రను, నీదు సారూప్యములో నన్ను మలచుము. హల్లెలూయా. దేవుని మంత్రుడు కీర్తన గ్రంథం 118వ అధ్యాయము 29వ వచనం నుంచి అలాగే 24వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. సామ్స్ చాప్టర్ 118 వర్స్ 24 and 29. మనం ఈరోజు ముందుగా 29వ వచనం ధ్యానించుదాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అలాగే 24వ వచనం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందే మనము ఉత్సాహించి సంతోషించదము. ఈరోజు మనం ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుస్తుంది. ఆయన కృప ఈరోజు ఉండి రేపు ఉండకపోయే కృప కాదు. ఆయన కృప ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గంట కూడా నీకు లభిస్తూనే ఉంటుంది. ఆయన కృప ఉంది కాబట్టి మనం ఇంకా సజీలకలో ఉన్నాం. మనం ఇంకా ఆయన స్తుతించుటకు బ్రతికే ఉన్నాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. మనము ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈరోజు మనం శుక్రవారం దినములు చూస్తా ఉన్నాం. ఆయనని ఘనమైన రీతిలో ఆరాధించాలి, నోటితో కాక హృదయ అంతరంగములతో. ఈరోజు మనము ఆయన్ని ఆరాధించాలి. ఈరోజు నోటితో కాక హృదయ అంతరంగంలో నుంచి మనస్ఫూర్తిగా ఆయనను మనము ఆరాధించాలి అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము ఎప్పుడు ఆయనని ఆరాధించాలి, ఏ సమయంలో మనం ఆరాధించాలి అన్న ప్రశ్న అనేకులకు వస్తూ ఉంది. ఈరోజు మనం చూసినట్లయితే 24వ వచనంలో సమాధానము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదము. హల్లెలూయా. ఈరోజు ఇప్పుడు సాధించదట మనమంట ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమంట. ఈ సంవత్సరము, ఈ 365 రోజులు, ఈ నిమిషము, ఈ క్షణము, ఈరోజు ప్రతి ఒక్క క్షణము కూడా ఆయన ఏర్పాటు చేసిన గడియనే. ఈరోజు ఇప్పుడు సాధించదట ఆయన అంటున్నాడు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం కనుక మీరు దీనిలో ఉత్సాహించి సంతోషించండి. అంటే మనము ఈ సమయంలోనే ఈ రోజే ఆరాధించడం లేదు. ఈరోజు ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ప్రతి క్షణము కూడా ఆయన ఏర్పాటు చేసిన గడియనే. అందుకని మనము ఆయనని ఏ సమయంలోనైనా ఆరాధించవచ్చు. ఈరోజు ఇప్పుడు సాధిస్తుందట మనము ఆయన హృదయ అంతరంగంలో నుంచి ఆరాధించడం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడు మన జీవితంలో మనం కార్యంలో చూస్తూ ఉన్నాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించు ప్రార్థించుకుని ఇద్దాం. ప్రార్థన ఏషం ఉండాలి తండ్రి. ఈ వాక్యంలో ఒక వాళ్ళిపోయింది తండ్రి. అనేక పక్షంలో ఈ వాక్యం నెరవేర్చబడింది కాక, అనారోగ్యం ఆరోగ్యంగా మార్చబడింది కాక, ఆరోగ్యం సమస్య మార్చబడింది కాక, కోపం దేశం సమాధానం మార్చని ప్రార్థన చేస్తూ, ఇరుకుల ఇబ్బందులు యేసు నామములో కొడువైన ప్రార్థన చేస్తూ, అనారోగ్యం ఆరోగ్యంగా మార్చుకునే, ఆరోగ్యం సమస్య మార్చిన కోపాన్ని దేశాన్ని కుటుంబంలో ప్రతి ఒక్క ఇబ్బందులని యేసు నామములో సమాధానముగా మార్చుకుని ప్రార్థన చేస్తూ, ఈరోజు తండ్రి మీ కృప తండ్రి నిరంతరము నిలుచును అన్న మాట ద్వారా మాతో మాట్లాడే రీతి బట్టి వందనాలు తెలియజేస్తూ తండ్రి, ఈరోజు తండ్రి మీ కృప మా పరిస్థితులను మార్చును గాక. ఈరోజు తండ్రి ఆరాధన బిడ్డల జీవితాన్నే మార్చును గాక అని ప్రార్థన చేస్తూ తండ్రి మీ కృపాకారానికి చెబుతూ తండ్రి ఈ ఏప్రిల్ నెలలో తండ్రి ఇచ్చిన వాగ్దానం వారి విచారం కొట్టివేసి ఆనందము సంతోషం చేత నింపుతున్నారు తండ్రి. సంతోషము చూపు
చూపు దేవుడు, ఆనందము చూపు దేవుడు అని మాతో మాట్లాడుతూ వస్తున్నాడు తండ్రి. తండ్రి ఇజుస్తాన్ని బిడ్డల పక్షం తండ్రి ఆనందానికి కుమరింపజేయండి, సంతోషానికి కుమరింపజేయండి తండ్రి. అలాగే తండ్రి ఈ వారం ప్రతి ఒక్క కార్యం మీద చెప్తూ తండ్రి మేనను రానే వస్తుంది తండ్రి. వాగ్దాన బిడ్డలతో మాట్లాడమని తండ్రి కృప అక్కరించి చెప్తూ ఈ వారంలో ప్రతి ఒక్క కార్యం మీద చెప్తూ ఏసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.